ఓకే సో ఇన్ని ఘోరాలు నేరాలు దగ్గర నుంచి చూసిన తర్వాత ఇప్పుడు నా భూతో నా భవిష్యత్ ఒక అద్భుతమైన సినిమా కథ విందాం అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవి అడవి దాటితే ఒక పెద్ద ఎడారి అంటే మన సారథి స్టూడియో అంటూ ఉంటది. అది దాటితే ఒక వాటర్ ఫాల్ అంటే బాహుబలి మూవీలో హోమ్ నానా ఆ షూటింగ్ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడే. రాజమౌళి గారు నన్ను అడిగితే ఇక్కడే చెప్పాను నేను. ఇదే కొండది. ఆ వాటర్ ఫాల్ దాటితే ఒక పెద్ద గుహ. ఆ గుహలో ఒక పాము ఉంటది. ఆ పాము పక్కన నిధి. ఆ నిధిలో బంగారం ఉంటది. నాలాంటి 60 కేజీల బంగారం ఉంటది. ఆ అడవి పక్కన ఒక విలేజ్ ఉంటది. ఆ విలేజ్ లో 4 వేస్ట్ ఫెలోస్ ఉంటారు. వేస్ట్ ఫెలోస్ అంటే వాళ్ళలాగా ఏమి పనికి రాకుండా ఉంటారు కదా వాళ్ళు. ఆ విలేజ్ లో ఇంకా ప్రదీప్ లాంటి పెద్దరాడు లాంటి పెద్ద మనిషి కూడా ఉంటాడు అన్నమాట. ఇంకా బిస్కెట్ పడలేదేంటా అనుకున్నా. ఈ 4 వేస్ట్ ఫెలోస్ కి చెప్తాడు, మీరు ఎందుకా ఇట్లా ఖాళీగా ఉండే బదులు వెళ్ళా నిధిని సంపాదించుకొని రావాలి కదా అంటే వాళ్ళు కూడా అరే ప్రదీప్ లాంటి ఆయన చెప్పింది కరెక్టే కదా అని ఖాళీ ఉన్నాడు ఆడే వెళ్ళొచ్చు కదా అనుకుంటారు. వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వెళ్తారు అనమాట. ఫస్ట్ అడవి క్రాస్ చేస్తారు, తర్వాత ఎడారి సారథి స్టూడియో ఉంటది ఎడారి, తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ హంసనామా సాంగ్ బాహుబలి చెప్పాను కదా ఇందాక. తర్వాత గుహ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ఆ నిధి తీసుకోవాలంటే పాము వెళ్ళిపోవాలి కదా, అప్పుడు ఫస్ట్ ఇట్లా డాన్స్ వేస్తారు. ఆ పాము పడిపోదు. తర్వాత దొంగనికి ఇట్లా కాదని ఒక ఆడపాముని తీసుకొచ్చి దాంతో ఫ్రెండ్షిప్ చేపిస్తే ఆ 2 పాములు కలిసి పొదలకి వెళ్ళిపోతాయి. తర్వాత ఆ నిధి తీసుకొని వాళ్ళు బ్యాక్ వచ్చేస్తారు. తర్వాత నేను నుంచోలేకపోతున్నా ప్రదీప్, కూర్చొని చెప్తా. మీరు కూడా వచ్చి కూర్చోండి. ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి, మేము క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళు ఆ నిధిని తీసుకొని అడవికి వచ్చేస్తారు మళ్ళీ. కానీ అడవిలో దొంగలు ఉంటారు అనమాట. వాళ్ళు వెళ్ళలేరు కదా అప్పుడు, బంగారం తీసేసుకుంటారని. అయితే సో 4 nights అక్కడే ఉందామని అనుకుంటారు. ఎందుకు ప్రదీప్ అట్లా సింగింగ్ ప్రాక్టీస్ చేస్తుంది మధ్య టెన్షన్ పడకు. 4 nights అక్కడే ఉందామని అనుకుంటారు వాళ్ళు. తర్వాత ఫస్ట్ డే నైట్ అంతా పొద్దునంతా ఎట్లైనా ఖాళీగానే ఉంటారు కాబట్టి ఇప్పుడు నుంచొని గేమ్స్ ఆడుకుంటారు. ముత్యాల చెమ్మ చెక్క, తొక్కుడు బిల్ల, కర్ర బిల్ల ఆడుకుంటారు. తర్వాత మళ్ళీ నైట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మేలుకుందామని అనుకుంటారు. ఇంకా 3 పడుకుంటారు. ఫస్ట్ డే రోజు ఫస్ట్ అతను మేలుకుంటాడు. ఆయనకు బోర్ వస్తుందని అక్కడ పెద్ద రాయి ఉంటే దాన్ని తీసుకొని వస్తాడు అనమాట. అయితే సెకండ్ డే రోజు మళ్ళీ సెకండ్ పర్సన్ ఆ రాయి ఏదో బాగుందని దాన్ని అమ్మాయి రూపంలో చెక్కుతాడు దాన్ని. అయితే థర్డ్ పర్సన్ ఏమో ఈ బొమ్మ చాలా బాగుంది, దీనికి ఆర్నమెంట్స్ వేస్తే ఇంకా బాగుంటది అని దానికి ఇంకా క్వశ్చన్ అడిగారు కదా, అయిపోయింది. ఇంకా 15 seconds. అయితే 4th పర్సన్ ఏమో ఈ అమ్మాయి చాలా బాగుందని ప్రదీప్ లాగా జిమ్మిక్ మ్యాజిక్ చేసి అమ్మాయికి 24, 36, 24 లాగా అందమైన అమ్మాయిని రెడీ చేస్తాడు అనమాట. 36, 24, 36. ఇప్పుడు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పు ప్రదీప్. ఇప్పుడు ఆ 4 ఎవరు చేసుకుంటారు? చెక్కాడు చూసావా, శిల్పంలో చెక్కి బంగారం వేశాడు, అతను చేసుకుంటాడు. ఎందుకు? ఆడొక్కడే ఎక్కువ ఖాళీగా ఉన్నాడు అనిపించింది. కాదా? అరే నువ్వు కాదంటరా, సారీ. ఫస్ట్ గుహలోకి వెళ్ళిన అతను పాముని తెచ్చి వదిలిండు కదా. అరే డార్లింగ్ నువ్వు కూడా ఎవరై ఉంటారు? థర్డ్ అతనే. కానీ ఎందుకు? థర్డ్ అతనే కదా. ఎందుకు చేసుకుంటా? ఎందుకంటే ఎవరా చెప్పండి రా. ఆ బంగారు గోల్స్ వేసినప్పుడు మంగళసూత్రం కూడా వేసిండు. ఫస్ట్ టైం మనం చెప్పక ముందు ఆపేశారు. వెళ్ళాలి.